తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. చాలా మంది నేతలు ఆ పార్టీలో ఉండేందుకే ఇష్టపడటం లేదు. ఎన్నికలకు ముందే కొందరు నేతలు వెళ్లిపోతే ఇప్పుడు మరికొందరు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పార్టీ అధినేత జగన్ పేరు చెబితేనే నేతలు భయపడి పారిపోతున్నారు. జగన్ తీరుతో పాటు ఆయనకు సలహాలు ఇచ్చే వారి వైఖరి నచ్చకనే వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. పైగా ఓడిపోయిన తర్వాత కూడా పరిస్థితులు మారకపోవటం, పార్టీ ఆలోచన విధానాన్ని పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్లలేకపోవటంతో నేతలకు చిర్రెత్తుకొస్తోందన్న వాదన వినిపిస్తోంది. పార్టీలు ఎప్పటికప్పుడు తమను మార్చుకోవాలి. రోజువారీ చేపట్టే కార్యక్రమాలను సమీక్షించుకొని ఎక్కడ తప్పు చేశాం, ఎక్కడ ప్రజలకు మంచి చేశాము అని అంచనా వేసుకోవాలి. దాని ఆధారంగా పార్టీని అప్డేట్ చేసుకోవాలి. లేని పక్షంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి, వైసీపీకి తేడా ఉండదు. వరుసగా 3 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పూర్తిగా నేలకు దిగినట్లే ఇప్పుడు వైసీపీ కూడా అదే పందాలో నడుస్తోందని చెప్పుకోవాల్సి వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేరువుగా ఉండాల్సిన పార్టీ అరాచకాలకు, ఆశ్రిత పక్షపాతానికి తెరతీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే గందరగోళానికి నెట్టింది. ఎమ్మెల్యేల నుంచి సాధారణ నేతల వరకు దందాలకు ప్రాధాన్యమిచ్చి జనంతో కనెక్షన్ పోగొట్టుకున్నారు. దీనివల్ల పార్టీ విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. దందాలు, రౌడీయిజం చేసేవారే తప్ప అంకిత భావంతో పనిచేసేవాళ్లు పార్టీలో లేకుండా పోయారు. ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు ఎలా ఉన్నా మున్ముందు మాత్రం ఆ పార్టీ వ్యూహాలు మారాల్సి ఉంది, మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో ఎన్టీఆర్ కూడా నిర్ణయాలను కేంద్రీకృతం చేశారు. ఫలితంగా ఆయనకు తొలిసారి దక్కిన విజయం రెండోసారి దోబూచులాడింది. దీంతో మండల స్థాయిలో పార్టీని పటిష్టం చేసి నాయకులకు కొన్ని స్వేచ్ఛలు కల్పించారు. ఫలితంగానే మండల స్థాయిలో పార్టీ ముందుకు సాగింది. దీంతో టీడీపీకి బలమైన క్షేత్రస్థాయి నాయకత్వం ఏర్పడింది. అది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇప్పుడు వైసీపీ కూడా కేంద్రీకృతమైన అధికార నిర్ణయాలను మండలాలు, నగరాలు, పంచాయతీల స్థాయికి విస్తరించాలి. పార్టీ అంటే జగన్ది అనే భావనను పోగొట్టి పార్టీ అంటే మనది అనుకునేలా వ్యవహరించాల్సి ఉంటుంది. వైసీపీ ఇన్ఛార్జీలంటే జనంలో ఆగ్రహం పెరిగిపోయింది. అందుకే తక్షణమే ఇన్ఛార్జీలను మార్చి కొత్త రక్తం పారించాలి. పార్టీ పట్ల పాజిటివ్ దృక్కోణాన్ని ప్రచారం చేయాలి. ప్రత్యర్థి పార్టీల వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యవస్థను పట్టుకురావాలి. అప్పుడే జగన్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య గౌరవ భావాలు పెంపొందుతాయి. జగన్ ఇటీవల నెల్లూరు జిల్లాకు వెళ్లి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. టీడీపీ మీడియా దాన్ని బాగా విమర్శించింది. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే జైలు పక్షి జగన్ కారాగారం దగ్గరకు వెళ్లి రిమాండ్ ఖైదీలను పరామర్శిస్తున్నారని ఎల్లో మీడియా ఒక ఆట ఆడుకుంది. అలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ ఫెయిల్ అయింది. గత 5 ఏళ్లలో చాలా మంది టీడీపీ నేతలు జైలుకు వెళితే చంద్రబాబు వారిని మాట మాత్రమైనా పలకరించలేదని, అదే జగన్ తన మనుషులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి సంఘీభావం చెబుతున్నారని ప్రచారం చేయాల్సిన బ్లూ మీడియా ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది. సంఘీభావంగా ధైర్యం చెప్పేందుకు జైలుకు వెళితే తప్పేముందని ప్రశ్నించలేకపోయింది. దీంతో జగన్ తప్పు చేస్తున్నారన్న భావన జనంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. మరోపక్క వైసీపీని విమర్శించే ప్రయత్నాలు కూడా చేయాలి. ప్రతి ఒక్కరూ మిగతా నాయకులను కలుపుకుపోవాలి. ప్రస్తుతం ఉన్న నాయకుల పనితీరును అసెస్ చేయాల్సి ఉంది. తరచుగా వీడియో, టెలిఫోన్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పార్టీ పక్షాన కార్యకర్తలకు అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు పార్టీ బలపడుతుంది. ఇక ఉత్సాహంగా పనిచేసే అవకాశాలను ప్రోత్సహించాల్సిన అనివార్యత పార్టీకి ఉందని గ్రహించాలి. మనం మళ్లీ అధికారంలోకి రావాలి అన్న కోరికను వైసీపీ నేతలు పెంపొందించుకోవాలి. జగన్ ఒక్కరు తిరిగితే చాలదని ప్రతి ఒక్కరూ ఆ పని చేయాల్సి ఉంటుందని గ్రహించాలి. శాంతియుత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమి ఖాయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.